హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సప్త శనివార వ్రతంలోని 5వ వారం పూజ వ్లాగ్ అండి. సో ఇప్పటికే నాకైతే 2 వీక్స్ గ్యాప్ వచ్చిందండి అత్తమ్మకి కాలు ఇరగడం వల్ల. సో 2 వీక్స్ గ్యాప్ తర్వాత ఈరోజు నేను మళ్ళీ 5వ వారం పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు వ్రతంలో కూడా స్వామి నాపై ప్రేమతో కొన్ని సవాళ్లను, ఆటంకాలను, పరీక్షలను అయితే పెట్టాడండి. అవన్నీ కూడా నేను ఆ స్వామి అనుగ్రహంతో అధిగమించి ఈ రోజు వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఖచ్చితంగా చెప్తానండి, ఈ వీడియో అయితే మీకైతే తప్పకుండా నచ్చుతుందండి. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఈ రోజు అయితే 4:30కి లేసానండి. సో ఇక్కడ లేవగానే ఈ సెల్ఫ్లలో మొత్తం కొంచెం గజిబిజిగా అనిపించింది అనమాట. ఇక అందుకే అప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అప్పటికి మా వాళ్ళు పక్కన నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కడ డస్ట్ పడుద్దేమో అన్న ఉద్దేశంతో చాలా నిదానంగా అయితే క్లీన్ చేశాను. నేను మా రూమ్ లో క్లీనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి బయట అయితే తెల్లారిందండి. సో అప్పటికే మా అక్క వాకిలు ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులేసి అంట్లు తోగుతుంది అనమాట. ఇక నేను ఇక్కడ ముగ్గు వేస్తున్నానంటే మాది మెట్ల వైపు ఎవరు వేయరనమాట. ముగ్గు వేస్తే నేను తప్పించి వేరే మా అక్క కానీ మా అత్తమ్మ కానీ వేయరనమాట. సో ఇక అక్కడైతే ముగ్గేసి అక్కకి హెల్ప్ చేద్దామని వెళ్ళాను అనమాట, అంట్లు కడగడానికని. అప్పుడే మాటల మధ్యలో మా అక్క చెప్పిన విషయం ఏంటంటే, సో అరే ఈరోజు మేము ఊరు వెళ్తున్నారా, పిల్లకాయల స్కూల్లో ఇబ్బంది అవుతుంది అనేసరికి నాకు షాక్ అయితే గట్టిగానే తగిలిందండి. సో ఎందుకంటే ఫ్రెండ్స్, సప్త శనివార వ్రతం అంటే చాలా పని ఉంటుంది కదా. సో నేను అనుకున్నాను అక్క ఉంటుంది కదా, కొంచెము అత్తమ్మని చూసుకుంటుందేమో అన్న థాట్ అయితే ఉండే అండి. సో ఇక అక్క వాళ్ళు ఇలా సడన్గా వెళ్ళిపోతారు అనేసరికి నాకైతే షాక్ గట్టిగానే తగిలిందనమాట. ఈ పావురాలు మా ఇంటి ముందు నుంచి అయితే ఎప్పుడు ఎగురుతూ ఉంటాయండి. నేను మా చిన్నగాడైతే చాలా హ్యాపీగా చూస్తుంటాం అనమాట. కానీ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చి వాలలేదనమాట. ఎప్పుడు కూడా వాలాలని నేను చాలా సార్లు అనుకున్నాను. సో ఈ రోజు వాలేసరికి చిన్నగాని తీసుకొచ్చి ఆయన నిద్రలో నుంచి లేపి తీసుకొచ్చి చూపించాను అనమాట. ఆ పావురాలను చూసిన సంతోషంతో ఇంట్లోకి వస్తున్న నాకు అత్తమ్మ ఇంకొక షాక్ పేల్చిందండి. సో ఇంతకేమైందంటే ఫ్రెండ్స్, మా పొలం కరిగట్ట అనమాట. అందుకోసమని అత్తమ్మ వాళ్ళ తమ్ముడిని అయితే రమ్మన్నారు ట్రాక్టర్ దున్నడానికి కోసమని. ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్స్ ఎవరు దొరకట్లేదు అనమాట. సో ఇక ఆ బాబాయ్ అంత దూరం నుంచి వస్తున్నాడు కదా, ఆ బాబాయ్ కోసం ఏమైనా నాన్ వెజ్ వంట ట్రై చేయని చెప్పింది అనమాట. సో ఇక నాకైతే ఒక్కసారి మస్తు కోపం వచ్చిందనమాట. ఆ కోపాన్ని అంతా కంట్రోల్ చేసుకొని అత్తమ్మ ఈరోజు ఎగ్ అయితే వండను, ఏదైనా వెజ్ కర్రీ చేద్దామని రూమ్లోకి వెళ్ళాను. కానీ సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. సో నేను అనుకున్నాను, సో వాళ్ళ బాబాయ్ వస్తున్నాడు అనగానే, సో అతిథి వస్తున్నారు కదా, సో నా 5వ వారం పూజకి నేను మంచిగా వండి పెట్టుకోవాలనుకున్నాను. కానీ మా అత్తమ్మ ఇట్లా ఎగ్ కర్రీ చేయమనేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. సో ఇక నేనే ఆలోచించి ఎందుకులే, సో నా పూజ కోసం వీళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఇక నేను చాలా సీరియస్గా ఒక గంట వరకు ఆలోచించాను అనమాట. ఆలోచించి ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఆలోచించి ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట. ఎగ్ కర్రీ చేసి బాక్స్లో అయితే పెట్టించి మొత్తం పంపించాను అనమాట. ఇంట్లో గింత కూడా ఏం ఉంచకుండా పంపించేసి మొత్తం అంట్లన్నీ తోమేశానండి. సో నేను అనుకున్నాను నా కోసం వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజైతే నేనైతే ఎగ్ కర్రీ అయితే వండేశాను అనమాట. సో కొంచెం మూడ్ అప్సెట్ అవ్వడం వల్ల 7:50 నుంచి 8:45 వరకు అయితే ఏం వీడియోస్ అయితే షూట్ చేయలేదన్నమాట. సో ఇక ఇంట్లో పని అయితే చేసేసాను. అండ్ ఇల్లు మొత్తం క్లీన్ చేశాక చిన్నగాడికైతే పాలు కూడా వేడి చేసి పెట్టేశానండి. ఇంట్లో అందరికి అన్ని సవరించి నేను బాగా చేసి వచ్చేసరికి టైం అయితే 10:50 అవుతుందండి. సో యాజ్ యూజువల్ ఎల్లో కలర్ శారీనే కట్టుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు గడపలకైతే పసుపు కుంకుమలు పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి పీటలకైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నానండి. సో నేను మా ఇంట్లో పూజ చేసే ప్లేస్లో అయితే ప్రతి వారం కూడా ఆవు పేడనే వాడుతున్నాను అనమాట. ఆవు పేడ పెట్టి అలికేసి అక్కడ అష్టదళ పద్మం ముగ్గేసి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. సో ఇక ఈరోజు కూడా ఆవు పేడ పెట్టి అలికేసి పీఠాన్ని పెట్టుకునేసరికి నాకు టైం వచ్చేసి నియర్లీ 11:20 అయిందండి. అండ్ నేనైతే చాలా వీడియోస్లో చూస్తున్నానండి, స్వామివారి పటాన్ని అయితే డైరెక్ట్గా తీసుకొచ్చి అలా పీఠంపై అయితే పెట్టేస్తున్నారు. అలా కాకుండా కొన్నైనా బియ్యాన్ని అయినా పోసి స్వామివారి పటాన్ని పెడితే చాలా మంచిదండి. అండ్ మనది సప్త శనివార వ్రతం కదా, దానికి ప్రత్యేకత అన్నట్టు నేనైతే 7 పిడికిళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట. అది 7 కొండలకి గుర్తుగా అన్నట్లు అనమాట. సో ఇది నేను ఒక వీడియోలో చూశానండి. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఆవు పంచకంతో అయితే ఇల్లునైతే శుద్ధి చేసుకుంటున్నాను అనమాట. అండ్ మనకి కంటికి కనిపించనివి కూడా ఉంటాయి కదా, సో ఆవు పంచకం చల్లడం వల్ల ఇల్లు పవిత్రం అవుద్దన్న ఉద్దేశంతో నేనైతే ఆవు పంచకాన్ని అయితే మా ఇల్లు అంతా చల్లేశాను. ఇక తర్వాత స్వామివారి పటానికైతే బొట్లు పెట్టేసి పీఠంపై అయితే పెట్టుకున్నానండి. అప్పటికే టైం అయితే 11:34 అయిందండి. ఇక స్వామివారిని అయితే పీఠంపై పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ అలంకరించుకోవాలి అన్న ఉద్దేశంతో సో ముందు వెనక ఏం ఆలోచించకుండా తులసమ్మని అయితే కవర్లో నుంచి తీసి
అలానే పెట్టేపోయాను. సో కాకపోతే ఆకులన్నీ రాలేసాయి అనమాట పీఠం పైన. సో ఇక చేసేదేం లేక కొన్ని కొన్ని పక్కకి వేరేసి పూలతోటైతే అలంకరించుకున్నాను. అండ్ అలాగే ఒక్కొక్క చిన్న బౌల్లో గణపతి కోసం కొన్ని బియ్యం తీసుకొని పసుపు గణపతిని కూడా చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. కానీ ఆ పసుపు గణపతికి అయితే బొట్లు అయితే పెట్టలేదండి. అండ్ మా ఊరు టెంపుల్లో ఏంటంటే ఒకసారి అమ్మవారికి కుంకుమార్చన చేసినప్పుడు లక్ష్మీదేవికి ప్రత్యేకగా అని ఒక 5 రూపీస్ కాయిన్ ఇచ్చారనమాట. మీరు ఎప్పుడు పూజ చేసుకోవాలని ఆ 5 రూపీస్ కాయిన్కి చేసుకోమండి అంటే ఇక నేను నాకు ఎందుకో తోసిందనమాట. సో నేనైతే ప్రతి వారం పెట్టుకుంటున్నాను. సో మనకి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అప్పుడు నేను ఆ 5 రూపీస్ కాయిన్కే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట, కుంకుమార్చన. అండ్ అలాగే కలశాన్ని పెట్టుకొని ముడుపును కూడా తీసుకొచ్చి స్వామివారి పీఠం దగ్గర అయితే పెట్టుకున్నానండి. సో ఇక ఆల్మోస్ట్ అన్నీ అరేంజ్ చేసుకున్నట్టే. సో ఇక ఈరోజు ఇంట్లో మా బావకి దీపం పెట్టడానికి కుదరలేదండి. ఇక నేనే దీపం పెట్టేసి పూజ మీదైతే కూర్చోవాలి. సో సరిగ్గా అప్పుడే మా చిన్నిగాడు ఏం చేశాడో చూడండి. మళ్ళీ నాకైతే ఈరోజు షాకే తగిలిందనమాట. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ నార్మల్గా రోజు ఈ టైంకి అయితే వాడు పడుకుంటాడండి. ఇక ఈరోజు కూడా నేను వాడు ఉయ్యాలో వేసి ఫోన్ ఇచ్చి నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. సో నేను అక్కడే ఉండి ఉయ్యాలు ఊపితే ఇంకా ఈజీగా పడుకుంటాడు అనమాట. ఇక వాడు మధ్య మధ్యలో మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు, కానీ నేను ఈ పని హడావిల్లో కూడా పట్టించుకోవట్లేదు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, వీడు కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అని వీడియో షూట్ చేద్దామని ఫోన్ పట్టుకున్నానండి. ఇక అంతే వాడు కింద పడిపోయాడు అనమాట. ఇక ఉరికిపోయి వాడిని అయితే ఎత్తుకొని వచ్చేసాను. ఇక వాడికి ఛాన్స్ దొరికింది కదా ఫ్రెండ్స్, వాడెందుకు సంక దిగుతాడండి. ఇక చేసేదేం లేక నేను అట్లనే దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఎంత అక్కడ పడుకోరు ఇక్కడ పడుకోరా ప్లీజ్ రానని ఎంత బుజ్జగిచ్చినా వాడు దిగట్లే. ఇక చేసేదేం లేక తప్పదులే టైం అవుతుందని ఇక నేను అట్లనే దీపాన్ని అయితే పెట్టుకోవాలనుకున్నాను. ఇక వాడిని ఎత్తుకొని ఫోటోలకు అయితే పువ్వులు పెట్టేశాను, కుందుల్లో నూనె పోయడం కానీ దీపం పెట్టడం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం వాడిని ఎత్తుకునే చేశాను. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్నా కదా. సో కొన్నేమో ఈ పీఠం దగ్గర పెట్టేసుకుని పోయాను, మళ్ళీ కొన్నేమో దేవుడి సెల్ఫ్ దగ్గర ఉన్నాయన్నమాట. మళ్ళీ అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ మళ్ళీ ఫైనల్గా పూజ అయిపోయాక ఇది మనం ఏంటంటే నార్మల్గా ఇది రెగ్యులర్గా చేసుకునే పూజ కదా. సో ఈ పూజలో కొంచెం అటు ఇటు కదిలినా ఏం కాదు, కానీ ఇలా ప్రత్యేకంగా వ్రతాలప్పుడు సో ఒక్కసారి పూజలో కూర్చుంటే మళ్ళీ లేవకూడదు అంటారు కదా. సో ఇక అందుకని నేను సో మళ్ళీ ఒక్కొక్కటికి 2-3 సార్లు అయితే చెక్ చేసుకున్నాను అనమాట, అన్నీ ఉన్నాయా లేవా అని. మళ్ళీ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరు లేరు కదా నాకు అందించడానికి అన్న ఉద్దేశంతో అన్ని చెక్ చేసి పెట్టేసుకున్నాను. ఎలానో అలా ఇంట్లో దీపం అయితే పెట్టేశానండి. ఇక చిన్నగాడు ఎప్పుడు పడుకుంటాడా, వాడు పడుకోగానే వ్రతంలో కూర్చుందామని నేను వెయిట్ చేస్తున్నాను. సో కానీ సరిగ్గా అదే టైంకి అత్తమ్మని పరామర్శించుదామని సో తెలిసిన ఒక అయ్యప్ప స్వామి అయితే వచ్చారనమాట. సో ఇక నాకు ఇంకాస్త లేట్ అయిందండి. సో నియర్లీ నేను అనుకున్న దానికంటే ఇంకా ఒక 40 మినిట్సే లేట్ అయిందనమాట. సో ఇక అప్పటికే నాకైతే ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇక ఇది ధనుర్మాసంలో రెగ్యులర్గా నేను రామకోటి రాస్తా అనుకున్నాను కదా, ఇక ఏం చేయాలో అర్థం కాక అసలు అర్థం కావడం కాదండి, ఏం దొరకలేదు అనమాట. సో పొద్దున్న నుంచి ఒకటే షాకుల మీద షాకులు. సర్లే 12 లోపు పూజ కంప్లీట్ కాకపోయినా 12కి పూజ స్టార్ట్ చేద్దామన్నా అది కూడా దాటిపోయింది అనమాట. ఇక ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇక అంతలోకి రామకోటి గుర్తుకొస్తే రామకోటి అయితే ఇంకా రాసుకుంటూ చేరానమాట. ఈ రోజు నాకు దొరికిన షాకుల మీద షాకులకి ఇక నేను మా బావ సంగతి మర్చిపోయానండి. మా బావ ఎప్పుడో పొద్దున్న వెళ్ళాడనమాట. ఈ రోజు పూజ కదా నేను తొందరగా వెళ్ళి పని చేసుకొని తొందరగా వస్తా అన్నాడు, కానీ ఇంతకి రాలేదు. ఇక సామి వెళ్ళిపోయాక కాల్ చేస్తే మా బావ ఇంకొక బాబు ఏం పని పిలిచాడంటే సో మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అంటే ఎక్స్పైర్ అయ్యారంట. ఇక అక్కడికి వెళ్తున్నాను చూడడానికి అని చెప్పాడు. నేనన్నా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాం కదా ఎందుకు అంటే అలా బాగోదు, నేను అలా వెళ్ళి అలా కనిపించేసి వస్తానని చెప్పాడండి. ఇక నా మైండ్లో ఇంకా ఒకటే ఆలోచనలు పరిగెత్తడం అనమాట. సో అసలు ఏంటి ఈరోజు నా పూజ అవుద్దా లేదా అని నేనైతే చాలా అంటే చాలా మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నానండి. ఇక ఫైనల్గా నేను ఒకటి ఏం డిసైడ్ అయ్యానంటే సో ఈరోజు అంటే టైం దాటిపోయింది కదా, ఇక మార్నింగ్ పూటనే నేను చేసుకునేది ఆఫ్టర్నూన్ అయినా మార్నింగ్ పూజ కదా. సో ఇది వద్దులే, ఇక డైరెక్ట్గా ఈవినింగే పూజ చేసుకుందామని ఫిక్స్ అయ్యి కాస్త కూల్ అయ్యానండి. సో ఇక లేకపోతే నేను ఇంకెంత మెంటల్ స్ట్రెస్ అయితే ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మా వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే నీకు డే టైంలో పూజ కుదరట్లే కదా, సో అప్పటికే పట్టపగలు దాటిపోతుంది, ఈవినింగ్ చేసుకో, మార్నింగ్ ఓన్లీ దీపం పెట్టుకొని చెప్పారు. సో నేను కూడా మార్నింగ్ ఇంత తాపత్రయ పడేది కూడా సో ఓన్లీ దీపం పెట్టుకొని షోడశోపచార పూజ చేసుకోవాలనండి. వ్రత కథలు అవన్నీ ఈవినింగే చదువుకోవాలనుకున్నాను. సో కానీ అది కూడా కుదరలేదన్నమాట. సో అందుకే మీకు మార్నింగ్ నుంచి కూడా ఎక్కడ మీకు పిండి దీపాలు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ ఏం కనిపించలేదన్నమాట. సో ఇక నేను సర్లే ఇక ఈవినింగ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాక ఇక ప్రసాదాలను చేసుకుందామని ఇక ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో
నువ్వులు ఉండలు అయితే చేశానమాట. ఇక ఇలా అయితే కుదరదని ఇక వెంటనే ఈవినింగ్ పని కూడా స్టార్ట్ చేశానండి. ఇక ఈవినింగ్ కోసమని టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశానమాట. అండ్ ఇక 3:40కి వాకిలి ఊడ్చేసి చిన్నిగాడికి కూడా తొందర బాత్ చేయించాలని ఇక బాత్ అయితే చేయిస్తున్నానండి. సో నిన్నటి నుంచి వచ్చేసి మా ఆవుదూడ ఏంటంటే, నేను నిన్ననేమో ఫ్రైడే రోజు బాత్ చేద్దామని హాట్ వాటర్ పెట్టుకున్నా అండి. సో అది వచ్చి తాగిందనమాట. ఈ రోజు చిన్నిగాడి కోసం పెడితే సో అది మళ్ళీ ఈ రోజు కూడా వచ్చేసి తాగిందనమాట. సో దానికి వేడి నీళ్ళు ఎందుకు అంత రుచించాయో నాకైతే అర్థం కావట్లేదండి. అండ్ మేబీ నాకు ఇంకో కొంచెం పని పెంచడానికి అది అలా చేసిందేమో అనుకున్నాను నేనైతే. ఇక ఈ రోజు వచ్చేసి మా పెద్దత్తమ్మ ఏంటంటే, ఇక నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నా కదా, నేను బాగా చేసి రాలేదమ్మా అని ఇంకా ఏ పనులు అయితే ముట్టుకోలేదండి. కానీ ఇంక ఒక్కటైతే చేయమన్నాను. అదేంటంటే, ఇక మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయ్యారని అక్కడికి వెళ్ళి వచ్చాడుగా. ఇక మా బావ రాగానే స్నానం చేయగానే ఆ డ్రెస్ ఒక్కదాన్ని అయితే జాడిచ్చారేమని చెప్పానండి. ఇక మా అత్తమ్మ నాకైతే ఆ విషయంలో అయితే హెల్ప్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిందండి. కానీ పొలం దగ్గర కరిగట్టి దున్నడం కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఇంకా అత్తమ్మ మామయ్య బాబాయ్ని ఈ రోజు కూడా ఉంది, రేపు దున్నేసి వెళ్ళమని చెప్పారనమాట. ఇక బాబాయ్ కూడా సరే అన్నాడు, ఇంటికి వచ్చి బాగా చేశాడనమాట. అంత అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఇక అత్తమ్మ మళ్ళీ అక్కడ నాన్ వెజ్ అంటదేమో అని చెప్పేసి ఇక నేను అన్నా కదా, సో ఇంకొక అత్తమ్మ ఉంది కదా, ఆ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వండుదామని చెప్పేసేసరికి ఇక వీళ్ళు కూడా ఓకే అన్నారనమాట. ఇక నేను కాస్తగా ఊరట చెంది ఇక బాగా చేసి వచ్చి పూజలో అయితే కూర్చున్నాను అనమాట. ఆ స్వామి నన్ను ఇంకా టెస్ట్ చేయాలనుకున్నాడు ఏమో కానీ ఫ్రెండ్స్, బాగా చేయించగానే పడుకున్నాడు కదండి మా చిన్నగాడు. జస్ట్ అలా ఒక 1/2 అవర్ పడుకున్నాడు. ఇక వెంటనే లేచేసి వచ్చి మమ్మీ ఎత్తుకో అని ఏడుస్తున్నాడండి. సో ఆ టైంలోనే మా బావేమో వాటర్ తెద్దానికని వెళ్ళాడనమాట. సో నేను పూజలో కూర్చున్నా కదా, లేవలేని సిచ్యువేషన్ అనమాట. ఏం చేయాలో అర్థం కాక ఇక అట్లనే ఉన్నాను. అంతలోకి ఇక మా బావ వచ్చేసి చిన్నిగాన్ని అయితే తీసుకొని వెళ్ళాడనమాట. సో అయినా కూడా వాడు మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాడండి. బయట ఇటు ఇద్దరు అత్తమ్మలు, ఇద్దరు మామయ్యలు, బాబాయ్ వీళ్ళందరూ ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. అయినా వాడు అక్కడ ఉండకుండా ఇంట్లోకి వస్తున్నాడు అనమాట. పూజ దగ్గరికి వచ్చేసి నన్ను లే ఎత్తుకో అని చేయడం అనమాట. సో ఇలా కొద్దిసేపు అయిపోయిందండి. అమ్మయ్య, మార్నింగ్ నుంచి పూజ ఎప్పుడు చేసుకోవాలన్న దానికైతే ఇప్పుడైతే ఫుల్ స్టాప్ పడ్డదండి. సో ఫైనల్గా పూజనైతే స్టార్ట్ చేశాను. జస్ట్ స్టార్టే చేశాను అనమాట. ఇప్పుడే దీపారాజన చేసి ఘంటానాదం అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్నిగాడు ఏంటంటే అగరబత్తులు ఉంటాయి కదండి, అవి ఆ స్టిక్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లో ఉందనమాట. గ్రీన్ ఎల్లో ఇయ్యు మమ్మీ అని ఇంకా వాడు అక్కడ కూడా నన్ను సతాయిస్తూనే ఉన్నాడు అనమాట. ఇక తట్టుకోలేక నేనే ఇక వాడికి ఇచ్చేసాను అనమాట. ఈ రోజు ఈవినింగ్ శారీ కట్టుకుందామంటే నాకైతే అస్సలు టైం కుదరలేదనమాట. మీరు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇక అందుకే పిండి దీపాలు కూడా వీడియో అయితే షూట్ చేయలేదనమాట. ఇక వీడు నన్ను బాగా ఇబ్బంది పెట్టేసరికి ఇక నేను 2 అగరబత్తీలు తీసేది ఇచ్చాను. అండ్ దట్టు వాటిని వెలిగించి ఇవ్వమంటున్నాడు అనమాట. నేను స్వామికి చూపిస్తా, నేను ముట్టిస్తా అంటుంటే ఇక ఎక్కడ చేయగాల్చుకుంటాడేమో అన్న ఉద్దేశంతో నేనైతే వాటిని వెలిగించివ్వలేదు. అండ్ నేను దీపారాధన కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే అగరబత్తీలు ఎందుకు నాని అంటే వాడేనాడు కదా. ఇక నేను తర్వాత ఆచమనం చేశాను. నేను ఆచమనం చేస్తుంటే వాడు కూడా హ్యాండ్ అయితే ఇచ్చాడు అనమాట. వాడికి కూడా హ్యాండ్లో అయితే కొన్ని వాటర్ పోసాను. సో తాగమంటే ఇక తాగేశాడు అనమాట. ఇలా ఆచమనం అయితే కంప్లీట్ చేశానండి. ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూత పిశాచైతే భూమి బాలకైతే చమవీరోదైన బ్రహ్మకర్మ సమారవే. బయట అయితే వాళ్ళందరూ మాట్లాడుతున్నారండి. ఇక చిన్నగా నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడని ఇక బావ కూడా వచ్చేసి నా దగ్గర కూర్చున్నాడు అనమాట. సో ప్రతి వారం అయితే మా బావ చిన్నగాని పట్టుకుంటే నేను పూజ అంతా కంప్లీట్ చేసేదాన్ని. సో ఏమన్నా కావాలన్నా మా బావ తెచ్చిచ్చేవాడు అనమాట. సో ఇక ఈ రోజు కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఎలాగో. సో ఇక ఫైనల్గా మా బావ అయితే ఇక నా దగ్గరనే కూర్చున్నాడు అనమాట.
ఇక బయట మాట్లాడుతున్న మామయ్య అండ్ బాబాయ్ వాళ్ళు కూడా నేను ఇలా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని కలశం పెట్టుకొని ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ పూజ చేసేది. సో ఇక వాళ్ళు కూడా చూసి నన్ను అర్థం చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నానండి. ఇక తర్వాత ఇక వాళ్ళంతా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అండ్ ఇక మా బావ నా దగ్గరనే కూర్చున్నాడు కదా. సో ఇక జస్ట్ దీపారాధన కంప్లీట్ అయిపోగానే సో నేనైతే కలశారాధన చేసుకున్నానండి. సో మనం ఏంటంటే కలశారాధన చేసిన వాటర్ని మనం పూజలోకి ఉపయోగిస్తాం కదా. సో ఇక వాటర్ తోటి సంప్రోక్షణ చేసుకొని సో ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి స్వామివారిని అమ్మవారిని అయితే ధ్యాన శ్లోకాలతో ఆహ్వానించి వాళ్ళకైతే షోడశోపచార పూజ అయితే నా శక్తి కొలది అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను వచ్చేసి పిండి దీపాలను అయితే దీపం దర్శయామి అన్నప్పుడే వెలిగిస్తానండి. ఆల్మోస్ట్ నా పూజ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 8 అయిందనమాట. అండ్ నేను మార్నింగ్ నుంచి ఎంత అనుకున్నానో సో ఫైనల్గా స్వామి అయితే నా చేతి అయితే పూజ అయితే చేయించుకున్నాడు. సో అక్కడికి నాకైతే చాలా హ్యాపీ అండి. అండ్ పూజ మధ్యలో పవర్ కూడా కట్ అయింది. సో ఆ పవర్ కట్ అయినప్పుడు చూడండి సో దీపాల కాంతుల్లో అయితే స్వామి చాలా అందంగా ఉన్నాడు. సో నాకైతే ఇక్కడ బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతి వారం లాగే నా స్వామివారికి అయితే ముత్యాల హారతి సమర్పించానండి. తర్వాత నేనైతే ప్రసాదాన్ని అయితే స్వీకరించామన్నమాట. సో ఫైనల్గా ఇలా అయితే నా 5th వీక్ అయితే వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీరైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గోవింద నీట ముంచిన పాల ముంచిన నీవే తండ్రి నాకు దిక్కు. ఈరోజు పొద్దున్న నుంచి నీ పూజకై నేను పరితపిస్తూనే ఉన్నాను. అయినా సవాళ్ళని దాటుకుంటూ ఫైనల్గా ఈరోజు సక్సెస్ఫుల్గా 5వ వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానంటే కారణం అది నీ దయే తండ్రి. అయినా కూడా ఈ లౌకికపరమైన విషయాలలో పడి నీపై అంతగా దృష్టి పెట్టానో లేదో నాకైతే అర్థం కావట్లేదు ప్రభు. కానీ నీవు నీ అనుగ్రహంతో నా పూజనైతే పరిపూర్ణం చేసుకుంటావు అని అయితే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నేనేమనుకుంటున్నానంటే పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మన ధర్మాన్ని మనం కరెక్ట్గా నిర్వహిస్తూ ఆ స్వామికి చిన్న పండో ఫలమో ఏదో పెట్టినా కూడా ఆ స్వామి స్వీకరిస్తాడు అని అయితే నేను ఆశిస్తున్నానండి. సో ఇంతటితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను అనమాట. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.